అందరికీ నమస్కారం। ఈరోజు తెలుగు సంగీత ప్రియులే కాదు, భారతీయ సంగీత ప్రియులు కూడా దిగ్భ్రాంతిలో బాధలో ఉన్నారు। ఎందుకంటే మన గాన కోకిలైన ఎస్ జానకి గారైతే ఆమె తుది శ్వాసను నిన్నైతే మైసూర్లో విడిచారనమాట। ఇది చాలా బాధాకరమైన విషయం। ఈ లోటు ఎవరు పూరించలేరు। అయితే ఈమె సంగీతంలో ఎంత గొప్ప దిట్టో అందరికీ తెలిసిందే। ఈమె ప్రయాణం ఎలా మొదలుపెట్టారు, ఈమె ఎక్కడ జన్మించారు, ఈమె ఎదుర్కొన్న ఆ పోరాటాలు ఏంటి, ఈమె చేసిన కృషి ఏంటి సంగీతానికి అనేది క్లియర్ గా అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాం। ఎస్ జానకి గారు పూర్తి పేరు వచ్చేసి సిస్ట్ల శ్రీ రామమూర్తి జానకి గారు। ఈమె 1938 ఏప్రిల్ 23వ తేదీన మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో పల్లపట్ల అనే గ్రామంలో అయితే రామమూర్తి స్వచ్ఛాదేవికి జన్మించారనమాట। ఈమె ఒక సాధారణ కుటుంబంలోనే జన్మించారు। ఈమె అయితే విద్యాభ్యాసం నార్మల్ గానే అందరు చదివినట్టే నార్మల్ పాఠశాలలోనే చదివారు। కానీ చిన్నప్పటి నుంచి ఈమెకైతే సంగీతం అంటే అమితమైన ప్రేమ అనమాట। ఆ ప్రేమతోటే ఎఫ్ఎం రేడియోలో వచ్చే పాటలు వింటూ ఆ పాటలనే తిరిగి పాడుతూ ఈమెయితే సంగీతం బాగా నేర్చుకున్నారనమాట। ఈమెయితే ఎక్కడికి సంగీత పాఠశాలకు వెళ్ళి సంగీతం నేర్చుకోలేదు। ఈమె స్వయం ప్రతిభతో స్వయం కృషితో అయితే ఈమె ఇంట్లోనే సంగీతం ఎక్కువ సాధన చేశారు। అయితే ఈమె ప్రతిభని గుర్తించిన వీటి ఇళ్లలో ఉండే వాళ్ళైతే ఈమెను బాగా ప్రోత్సహించారనమాట। అప్పుడు మనకు తెలుసు కదా, మనం ఏం చేయాలన్నా మనం చెన్నైకే రావాలి, మన ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అయితే చెన్నైలో ఉండేదన్నమాట। అందువల్ల ఈమె 1950లో మొట్టమొదటిసారి చెన్నైకి వచ్చారు। చెన్నైలో అప్పుడు ఏవిఎం స్టూడియోస్ వారు ఆడిషన్స్ తీసుకుంటుంటే ఆమె ఆడిషన్స్కి వెళ్ళి ఆమె పాట పాడడం అయితే జరిగిందనమాట। ఆమె పాట విన్న ఏవిఎం స్టూడియోస్ వారైతే ఆమెను గౌరవించి ఆమెనైతే సెలెక్ట్ చేసుకున్నారు। ఇదే ఆమె సంగీతానికి తొలి అడుగు అనమాట। అంతేకాదు 1957లో మొట్టమొదటి తమిళ పాట అనమాట, తమిళ సినిమాలో పాడారనమాట। ఆ పేరు సినిమా పేరు ఇక్కడ స్క్రోల్ చేస్తాను చూడండి। సో ఈ విధంగా అయితే 1957 నుంచి సుమారు 2016 ఆమె రిటైర్మెంట్ ప్రకటించే వరకు 40,000కు పైగా పాటలు అయితే తెలుగు భాషలోనే కాదు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఒరియా, బెంగాలీ 15 ఇండియన్ లాంగ్వేజెస్ లో అయితే ఈమె పాటలు పాడారు। ఈ 15 ఇండియన్ లాంగ్వేజ్ లో అయితే చాలా స్పష్టంగా ఎలాగా మదర్ టంగ్ మనం మాట్లాడతామో ఆ విధంగా పాటలు పాడి 15 లాంగ్వేజ్ పీపుల్ అయితే ఆమె అయితే అలరించారనమాట। ఈమె పాటల్లో ఉండే ఒక గొప్ప విషయం ఏంటంటే కొన్ని పాటలు అయితే ఒకే పాటలో బాధ, ప్రేమ, జాలి, హాస్యం అన్నీ పలికించే గొప్ప గాయకురాల్లో ఈమె ఒకటనమాట। ఇంతేకాదు మనం ఈ గురించి చూస్తున్నట్లయితే ఎప్పుడు ఈమె నిడారంభంగా ఉంటుంది। ఈమె ఎంత ఎత్తుకెదిగినా కానీ ఒక సామాన్య జీవితం అయితే గడుపుద్ది అనమాట। ఈమె భర్త పేరు వచ్చేసి శ్రీ రామచంద్రన్, ఈమెకి ఒక కుమారుడు ఉన్నారు, ఆయన పేరు మురళీకృష్ణన్। ఈమె ఎంత గొప్పగా ఉన్నప్పటికీ ఎక్కువ మీడియా ముందు వచ్చి ఎక్స్పోజ్ అవ్వదనమాట। ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మీడియా మీద తీసుకురాదు, గోప్యంగానే ఈమెయితే వెళ్తూ ఉంటది అనమాట। ఈమె జీవితం మనకి ఎంత ఆదర్శనీయం। ఈ విధంగా అయితే ఈమె మన తెలుగు సినిమాకి, తమిళ సినిమాకి, అదే కాదు భారతీయ చలన చిత్రానికి ఎన్నో సేవలు అందించారు। సుమారు 60 సంవత్సరాలు అయితే ఈమెయితే అగ్రస్థానంలో ఉన్నారనమాట పాటలు పాడే దాంట్లో। 60 సంవత్సరాలు ఈమె మన భారతదేశ చిత్రాలకైతే ఆమె సేవలను అందించారు। 2016లో ఆమె చివరగా అయితే రిటైర్మెంట్ ప్రకటించారు। అప్పటి నుంచి అయితే ఆమె సినిమాలకు పాటలు పాడలేదు, కానీ చాలా ఈవెంట్స్లో అయితే మనకు కనపడుతూ ఉండేవారు అనమాట। అంతేకాదు ఈమె మనం క్లియర్ గా చూసినట్లయితే ఈమె మన భారతదేశంలో పుట్టడం మనకి అదృష్టం। ఎందుకంటే ఈమెని నైటింగేల్స్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు, అంటే భారత గాన కోకిల। ఇప్పుడు మనం చూస్తుంటాం ఒక నేషనల్ అవార్డు రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తారనమాట। అయితే మన జానకి గారికి మొత్తం 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి। ఈ నేషనల్ అవార్డ్స్ తో పాటు మన తెలుగు చిత్రంలో అయితే ఎన్నో నంది అవార్డ్స్ వచ్చాయి। తమిళ చిత్రాల్లో అయితే తమిళ చిత్రాలకు సంబంధించిన అత్యుత్తమ అవార్డ్స్, మలయాళ చిత్రాలకు సంబంధించిన అత్యుత్తమ అవార్డ్స్ అయితే ఈమెకైతే ఎన్నో వరించాయన్నమాట। ఈమె మన దక్షిణ భారతానికి సంబంధించిన గాన కోకిల। అటువంటి ఆమెని మనం మిస్ అవ్వడం చాలా బాధాకరం అనమాట। సో ఇదనమాట ఈ వీడియో కనుక మీరు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి। మనందరి తరపున ఎస్ జానకి గారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిద్దాం। జై హింద్।